కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఈ రెండూ ఉంటే చాలు మనిషి ఏదోలాగా బ్రతికేస్తాడు. నిద్ర కరువైన మనిషికి కాళ్ళు చేతులు మెదడు ఏవీ సరిగ్గా పనిచేయవు. పీకల దాకా భోంచేసిన ముప్పొద్దులా ఏదో ఒకటి ఆరగిస్తూ ఉన్నా కూడా రోజుకు కొన్ని గంటలు నిద్ర తప్పనిసరి. విశ్రాంతి అంటే ఖాళీగా కూర్చోవడం, ఏ ఇబ్బంది పడకుండా గడపడం అనుకోకండి. కంటి నిండా కలతలేని నిద్రలోకి జారుకోవడమే శరీరానికి మనసుకు కూడా అవసరమైన విశ్రాంతి. మరి వారికి ఏమైంది? వాళ్ళు అలా కావడానికి కారణం ఏంటి? ఎవరు వారిని అలా చేశారు? చివరకు ఏమైందన్నది ఈ కథలో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 2 ఏళ్ల తర్వాత 1947వ సంవత్సరం నాటి మాట. ప్రపంచ దేశాలు యుద్ధం మూలంగా పొందిన నష్టాల నుంచి కోలుకునే ప్రయత్నాల్లో ఉండగా సోవియట్ యూనియన్ అంటే రష్యా ఇంకా అమెరికాలు పరస్పరం కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధంలోకి దిగొచ్చుననేంత ఒత్తిడి నెలకొని ఉంది. ఆ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం 1991 డిసెంబర్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యేదాకా కొనసాగింది. భౌగోళిక రాజకీయాలు అతి నాజుగ్గా పరిణమించిన కాలమది. అలాంటి సున్నితమైన వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ యుద్ధం అంటే నేరుగా యుద్ధరంగంలో ఎదురుపడి బాంబులు వేసుకోవడం కాదు. ఇరు పక్షాలు ఆయుధ సంపత్తిని లెక్కలేనంత పెంచుకుంటూ పోవడం, నవీన సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ ఉండడం, ఆర్థిక రంగాల్ని బలోపేతం చేసుకోవడం, పారిశ్రామికీకరణ, అంతరిక్ష సాంకేతికతల్లో పోటీపడ్డం, మానసికంగా ఒకరినొకరు తక్కువ చేసుకునే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా పరోక్ష యుద్ధంలో ఆయుధాలు. ఇక సైనిక పాటవం పెంచుకుంటూ ఉండడం అనేది ఎటూ జరుగుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి సోవియట్ సైనికాధికారులు తమ సైనికులు వంతుల వారీగా నిద్రపోకుండా మొత్తం అందరూ మెలకుగానే ఉండి యుద్ధం చేస్తుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది కదా అని ఆలోచించారు. మనిషి అసలు నిద్రపోకుండా ఎన్ని రోజుల వరకు మెలకుగా ఉండగలడు? అలా నిద్రపోకుండా మెలకుగా ఉండడం మూలంగా అతని ఆరోగ్యం ఏ విధంగా ప్రభావితం అవుతుందనే సంగతుల్ని పరిశీలించాలనుకున్నారు. వెంటనే కొందరు శాస్త్రవేత్తల్ని పిలిపించి తమ ఆలోచనలకు అనుగుణంగా ప్రయోగాలు చేశారు. దానికోసం వాళ్ళు ఒక ప్రత్యేక రసాయన ధర్మం కలిగిన వాయువును తయారు చేసే పనిలో పడ్డారు. దాన్ని పీల్చిన వారికి నిద్ర అనేది రాదు. మరి ప్రయోగం కోసం మనిషి కావాలిగా. అందుకోసం ఉరిశిక్ష, జీవిత ఖైదు విధించబడ్డ 5 ఖైదీల్ని ఎంచుకున్నారు. వాళ్ళు ఎటూ బతకకుండా జైల్లోనే గడపాలి. కనీసం ఈ ప్రయోగానికైనా ఉపయోగపడతారనుకున్నారు. అందుకు జైలు అధికారులు నేరుగా వాళ్లకు విషయం చెప్పేశారు. జీవితాంతం ముగిసేదాకా జైల్లోనే మగ్గి చనిపోవడం, 15 రోజుల ప్రయోగంలో పాల్గొని బ్రతికితే విడుదలై బయటకు వెళ్లడం, లేకుంటే ముందుగానే లోకం విడిచిపోవడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమని సదరు ఖైదీలకు అవకాశం ఇచ్చారు. ప్రయోగ ఫలితాన్ని బట్టి యుద్ధక్షేత్రంలో సైనికులు నిద్ర లేకుండా ఎన్ని రోజుల పాటు ఏకబీకిన పోరాడగలరో అంచనా వేస్తారు. వారిలో జరిగే మార్పులన్నిటినీ తెలుసుకుంటారు. అందుకు సిద్ధమైన 5 ఖైదీలను కట్టుదిట్టమైన గదిలో ఉంచి ప్రయోగాన్ని అమలు చేశారు. అయితే లోపల ఉన్న వారికి బయట ఏం జరుగుతుందో కనిపించదు. లోపల ఉన్న వాళ్ళని బయట ఉన్న పరిశోధకులు చూడగలుగుతారు. అలాగే లోపల ఉన్న ఖైదీల మాటలు వినేందుకు గాను ఆ గది లోపల మైక్రోఫోన్స్ పెట్టారు. వారికి కాలక్షేపం కోసం పుస్తకాలు ఇచ్చారు. నిరంతరం త్రాగునీరు సరఫరా ఉంది. ఒక మరుగుదొడ్డిని ఏర్పాటు చేశారు. వాళ్ళు నిద్రపోకూడదనే కదా ఈ ప్రయోగం చేసేది. అందుకని లోపల పడక ఏర్పాట్లు మాత్రం లేవు. అంటే విశ్రాంతికి అవసరం లేదు, క్రింద కూర్చోవాలంతే. ఆ టైట్ ఛాంబర్లోని ఆక్సిజన్తో పాటుగా నిద్రను నిరోధించే ప్రత్యేక వాయువును కూడా క్రమబద్ధంగా పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగాన్ని ద రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అని పిలిచారు. ఇవి ప్రయోగపు ఏర్పాట్లు. మీకు స్లీప్ డిజార్డర్ అంటే కలత నిద్ర అనుభవమే అయ్యుండొచ్చు. స్లీప్ యాప్నియాతో అంటే నిద్రలో శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడేవారిని చూసే ఉంటారు. ఇక నిద్ర పట్టనితనమైన ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి వ్యాధితో బాధపడే వాళ్ళని చూసే ఉంటారు. రష్యా మాత్రం పనిగట్టుకుని అనిద్రతనాన్ని పరీక్షించడానికి పూనుకుంది. ఆ ఫలితాలు తమకు యుద్ధంలో పనికొస్తాయనుకుంది. మరి ఆ ఖైదీలు మొదట 5 రోజులు ఎలా గడిపారో ఆ పరిస్థితులను గురించి తెలుసుకుందాం. మొదటి రోజు ఆ 5 పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. శాస్త్రవేత్తలు 2వ రోజున నిద్రలేమి కలిగించే స్పెషల్ గ్యాస్ మోతాదును పెంచారు. దాంతో వాళ్లలో కలుగుతున్న నిద్రపోవాలనుకున్న శరీరతత్వం మందగించింది. 3వ రోజుకు వాళ్ల ముఖాల్లో నవ్వులు, మాటల్లో ఉల్లాసం ఆగిపోయాయి. తాము నేరం చేసి జైలుకొచ్చిన పరిస్థితుల్ని నెమరు వేసుకున్నారు. తమ జీవితాల్లోని దుఃఖమయ క్షణాలన్నీ ఏకరువు పెట్టుకున్నారు. వారి మాటల్లో ఆశావాహ ధోరణి తగ్గిపోయింది. 5వ రోజు 5 మౌనంగా అలా గది గోడలకు జారబడి కూర్చున్నారు తప్పితే మాట్లాడుకోవడం ఆపేశారు. ఏవో గుసగుసలు తప్పితే ఎలాంటి సంభాషణ లేదు. అయితే 5వ రోజున వారికి భ్రాంతి కలగడం మొదలైంది. తమ కళ్ల ముందు ఏవేవో ఆకారాలు కదులుతున్నట్టు తోస్తుందని మైక్రోఫోన్స్ ముందు చెప్పారు. వాళ్లకు ఏం కనిపిస్తున్నాయన్నది భ్రాంతిలో ఉన్న వాళ్లకే కనిపించటం లేదు. అంటే నిద్రలేమితనం వాళ్లలో దుష్ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. 6వ రోజున వాళ్ల మాటలు ఆగిపోయాయి. కేవలం కేకలు మాత్రమే వేస్తున్నారు. ఒక అతను ఆగకుండా 3 గంటల పాటు అరుస్తూనే ఉండడంతో
అతని స్వరపేటిక చీరుకుపోయింది. తెలియని బాధతో అరిచి గోల చేస్తున్నట్టు బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప అతని బాధ ఏంటో తెలిసే అవకాశం లేదు. అతని శరీరాన్ని పరీక్షించే ఏర్పాటు లేదక్కడ. అందుకోసం తలుపులు తెరిస్తే వాళ్ళు బలవంతంగా బయటకొచ్చేసే అవకాశం ఉంది. ఆ రోజు గడిచి 7వ రోజు మొదలైంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. అరిచి గోల చేసే శక్తి కూడా కనిపించలేదు. నిస్తేజంగా అలా పడి ఉన్నారంతే. చూడబోతే చావు ముఖంతో ఉన్నట్టుగా అనిపించింది. ఓపిక లేకపోవడంతో చాలా మౌనంగా అయిపోయారని భావించి వేరే ద్వారం ద్వారా లోపలి గదిలోకి ఆహారం అందించారు. అయినా కానీ వారిలో చలనం లేదు. కాకుంటే శాస్త్రవేత్తలు గుర్తించలేని చిన్న చిన్న శబ్దాలేవో వినిపిస్తున్నాయి. మరో రోజు తర్వాత అంటే 8వ రోజున ఏదో ఒక అలజడి జరగచ్చని ఆశించిన శాస్త్రవేత్తలకు వారిలో ఎలాంటి చలనమో కల్పించక ఏమైందో కంగారుపడ్డారు. వారికి లోపల నుంచి ఏవో మూలుగులు మాత్రం వినిపిస్తున్నాయి. అవేమంత పట్టించుకునేవి కావు. అలాగని ఎవరైనా మరణించారేమో అని ఆ గదిలోని ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించారు. 5 వ్యక్తులు ప్రాణవాయువును వినియోగిస్తున్నట్టే ఉంది. కానీ ఎవరూ మాట్లాడుకోవడం లేదు. మూలుగుల శబ్దం ఎవరు చేస్తున్నారన్నది శాస్త్రవేత్తలు గ్రహించలేదు. 9వ రోజున ఆ గదిలోకి ఆహారం పంపించడం కోసం కేటాయించిన ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఆహారపు పళ్ళాన్ని లోపల పెడుతుండగా ఆ తెరిచిన తలుపు గుండా శవ దుర్గంధం వెలువడింది. అలాగని లోపలున్న వాళ్ళు భయంతోనో ఆందోళనతోనో అరవడం లేదు, కదలడం లేదు, కిమ్మనడం లేదు. అంతటి భరించలేని దుర్వాసనలో కూడా వాళ్లల్లో స్పందన లేదు. అంటే జీవచ్ఛవాల్లా కదలక మెదలక ఉండిపోయారని శాస్త్రవేత్తలు ఊహించారు. అటువంటి తీవ్రమైన విపరీత పరిస్థితుల మూలంగా వాళ్ళు మానసికంగా కృంగిపోయారని భావించారు. లోపలున్న వాళ్ల సంగతి సరే, బయట ఉండి పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ఏమీ అర్థం కాక గింజుకోసాగారు. ఆక్సిజన్ను పీల్చుకుంటున్నారు అంటే బ్రతికే ఉన్నారు. కానీ మాట మంతి ఏదీ లేదు. అలాగని నిద్రపోతున్నారా అంటే అదీ లేదు. సైన్యం విధించిన నియమం ప్రకారం శాస్త్రవేత్తలు వాళ్లతో మాట్లాడకూడదు. అంటే బయటున్నవారు మైక్ ద్వారా లోపలున్న వాళ్ళని పలకరించకూడదు. కానీ లోపల ఉన్న వాళ్లలో కదలికలేనందువల్ల 10వ రోజున శాస్త్రవేత్తలు నియమాన్ని ఉల్లంఘించి మైక్ ద్వారా వాళ్ళని పలకరించారు. అయినా వాళ్లలో ఏ స్పందన లేదు. చివరకు ఒక శాస్త్రవేత్త మైక్లో మాట్లాడుతూ తాము గది తలుపులు తీస్తున్నామని, అందరూ నేల మీద వెల్లకిల్లా పడుకోవాలని, బయటకొచ్చే ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తామని చెప్పాడు. అప్పుడు కూడా ఎలాంటి స్పందన కానరాలేదు. కాసేపటి నిరీక్షణ తర్వాత మేమిప్పుడు స్వేచ్ఛ కోరుకోవడం లేదు అనే మాట లోపల నుంచి వినిపించింది. ఆ గొంతులో ఏదో తెలియని ప్రశాంతత వినిపించింది. శాస్త్రవేత్తల గుండె దడదడలాడింది. 4 రోజుల తర్వాత వినిపించిన మాటది. లోపల ఏం జరిగిందో అర్థం కావాలంటే తలుపులు తెరవక తప్పదు. కానీ 11వ రోజున తలుపులు తెరవడానికి అధికారులు అనుమతినిచ్చారు. అలా 11వ నాడు తలుపులు తెరిచి చూడగా చాలా రోజులుగా లోపలికి పంపించిన ఆహారం ఉన్నదున్నట్లే అలాగే ఉంది. అందరూ ఎముకల గూళ్ళలాగే ఉన్నారు. లోపల గోడల మీద రక్తపు చారికలున్నాయి. గదిలో ఓ మూలగా మాత్రం ఒకరి శవం ఉంది. ఆ శరీరంలో మాంసం పీక్కుని తిన్నట్టుంది. మిగతా వాళ్ల శరీరాల్లోనూ ఏం మిగల్లేదు. వాళ్ల శరీరాల్ని వాళ్లే తినేస్తున్నట్టున్నారు. మైక్రోఫోన్ ద్వారా ఏవో గుసగుసలు, వింత శబ్దాలు వినిపించాయి కదా. ఆ శబ్దాలు వీళ్లు తమ శరీరాల్ని వాళ్లే కొరుక్కు తిన్నప్పటి శబ్దాలని శాస్త్రవేత్తలు ఊహించారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి చికిత్స చేద్దామనుకుంటే వాళ్ళు రావడానికి నిరాకరించారు. వాళ్ళని బయటకు బలవంతంగా ఎత్తుకురాగానే కొన్ని క్షణాల్లోనే అందరూ ప్రాణాలు వదిలేశారు. శాస్త్రవేత్తలకు కాసేపు ఏం అర్థం కాలేదు. నిద్రపోకుండా ఉండేందుకు 11 రోజులుగా ఇస్తూ వచ్చిన గ్యాస్ ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల మామూలు వాతావరణంలోని ఆక్సిజన్ తప్ప వేరేది లేని సహజ స్థితిని వాళ్ళ శరీరం తట్టుకోలేకపోయిందా, అందుకనే ఊపిరి ఆగిపోయిందా అని ఆలోచించారు. అంటే ఆ ప్రత్యేక వాయువే వారికి ప్రాణవాయువుగా మారిందా? అంతే అయ్యుండాలి. ఆ తర్వాత శాస్త్రవేత్తల మనసులు కకావికలమై ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయరదనుకున్నారని, అసలు ఈ ప్రయోగం చేపట్టినట్టే బయట చెప్పొద్దని వాళ్లంతా నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే 2010 ఆగస్టు 10వ తేదీన ఆరెంజ్ సోడా అనే అపరిచితుడు క్రీపీ పాస్తా అనే వెబ్సైట్లో ఈ భయానక ప్రయోగపు ఉదంతాన్ని పోస్ట్ చేశాడు. ఆ తర్వాత పలు పాశ్చాత్య వెబ్సైట్లలోనూ ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురించారు. అయితే వీళ్ళంతా అందుకు సంబంధించిన రుజువులు మాత్రం సమర్పించలేకపోయారు. దాంతో దీన్నో వ్యాసంలాగా చదువుకున్నారు తప్పితే నిజంగా జరిగినట్టు ఎవరూ ఒప్పుకోలేదు. సదరు వెబ్సైట్ ఈ తరహా భయానక కథల్ని ప్రచురిస్తూ ఉంటుంది కనుక ఇది అలాంటి కథే కావచ్చని, కాకపోతే నిజమా అన్నంత ఇదిగా ఆ రచనా శైలి ఉండడం మూలంగా అందరి దృష్టి పడి వార్తల్లో నిలిచిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. చారిత్రక అంశాల్ని వ్యక్తులు, తేదీలు, ప్రదేశాల పరంగా పేర్కొనడంతో యథార్థ సంఘటనల కథనం మాదిరిగానే తోచడం సహజం. అయితే ఆ ప్రభుత్వాలు, సంస్థలు వీటిని ధృవీకరించలేదు, లేదా అధికారిక పత్రాలు ఏవైనా విడుదల కాకుండా వీటిని నిజమని నమ్మడం అవివేకం, ఒక్కోసారి ప్రమాదకరం.
రెండు దేశాల మధ్య ఉండే భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను సాకుగా తీసుకుని ఇలాంటి కథనాలను అల్లడం కూడా నైతికంగా సరికాదు. కానీ వాటి మధ్య ఉండే వైరాన్ని, పోటీని బట్టి వారి మధ్య అనుమానాల్ని పెంచేలా చేసే ఇలాంటి అభూత కల్పనలకి ప్రాధాన్యతనివ్వకూడదు. అయితే ఇరు దేశాల మధ్య అనుమానపు బీజాల్ని నాటి ఆ దేశ ప్రజల మధ్య సంఘర్షణలు రెచ్చగొట్టేలా చేసే ఇటువంటి భయానకమైన కల్పిత కథలను వండివార్చే వాళ్లతో బహుజాగ్రత్త. యుఎస్ఎస్ఆర్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ పేరుతో సదరు కథనంలో చూపించిన ఫోటోలు కూడా అమెరికాలో జరిగే హాల్వీన్ ఉత్సవంలో ఎవరో వేసుకున్న వింత, జుగుప్సాకరమైన వేషం మాత్రమే. దాన్నే ఖైదీల ప్రయోగానంతరం శారీరక స్థితిగా ప్రచారం చేశారు. క్రీపీ పాస్తా వెబ్సైట్ తన కథలు ఆ ఫోటోలను జోడించడంతో గగ్గోలు రేకెత్తిందంతే. ఒకరిపై ఒకరు అనైతిక నిందలు మోపుకునే, ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ఘర్షణ పడుతుంటే చోద్యం చూస్తూ నవ్వుకునే, దుష్టులు పన్నే వలలు మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా పడుతుంటాయి. మరి మనిషి అయినా, మనుషులతో కూడిన దేశమైనా ఇలాంటి వాటికి గబాల్న భావోద్వేగాలకు గురికాకుండా సంయమనం పాటించి నిజానిజాలు తెలుసుకుని తగిన వెబ్సైట్లను శిక్షిస్తే మంచిదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.